కౌంటింగ్కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన తరుణంలో ఏపీలో వచ్చిన సర్వేలు అటు వైసీపీ శ్రేణులతో పాటు మరికొన్ని పార్టీలను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతోటి మాట్లాడేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అందుబాటులో ఉన్నారు. అన్నడి తెలుసుదాం. సార్ చెప్పండి, ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి మొత్తం కూటమిదే విజయం అని చెప్పేసి అటు నేషనల్ మీడియాకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన తరుణంలో వైసీపీ శ్రేణులు కొంత అయోమయానికి గురవుతున్నారు. దీనికి సంబంధించి మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? నేషనల్ ఛానల్స్ సంబంధించి సర్వేలు వాళ్ళు ఏదో కావాలని ఇచ్చినట్టుగా కనిపిస్తుంది తప్పితే వేరేదేం లేదు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తా ఉన్నాం, మొన్నేమన్నా ఇండియా టుడే సంబంధించి మై యాక్సెస్ వాళ్ళు 2 నుంచి 4 వైసీపీకి ఎంపీలు అంటారు. మళ్ళీ నిన్న అసెంబ్లీకి వచ్చేప్పటికి 55 నుంచి 77 అన్నాడు. అంటే వాళ్ళ లెక్క ప్రకారం అయినా మొన్న చెప్పిన దాని ప్రకారం 25 నుంచి 30 ఇవ్వాలి అసెంబ్లీలు. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ 77కి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు కావాలని క్రియేట్ చేసి హైప్ చేసేదానికి బీజేపీ వాళ్ళతోటి హైప్ చేయడానికి చేశారు తప్ప ఇది ఏమాత్రం ఇది లేదు. టోటల్గా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఈ సర్వే సిస్టమ్ కరెక్ట్గా చేసిన సర్వే సిస్టమ్ అందరూ కూడా వైసీపీ వస్తుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అసలు ఈ సర్వేలు ఇవన్నీ కూడా అవసరం లేదు. ప్రజలు ముఖ్యంగా మహిళలు అధిక శాతం వైసీపీకి ఓట్లు వేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. రాత్రి 10 గంటల దాకా ఉండి కూడా ఓట్లు వేశారు. ఎన్ని సర్వేలు మీరు చూసారా? వాళ్ళు చేసే సర్వేలు, నేషనల్ సర్వేలు రాత్రి 10 గంటలు ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మనం న్యాయం చేయాలి, ఆయన ఎన్నో బటన్లు నొక్కాడు, మనం ఒక బటన్ నొక్కాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఈరోజు ఓట్లు వేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా నేనైతే 160 అట్లా చెప్పను, కానీ 120 సీట్లు మటుకు డెఫినెట్గా దాటిపోతాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అలాగే మా ప్రకాశం జిల్లాలో మా పార్లమెంట్కి సంబంధించి 7కి 7 నియోజకవర్గాలు గెలుస్తాం. అలాగే జిల్లాలో కూడా గతంలో 8 పాత జిల్లాలో 8 నియోజకవర్గాలు వచ్చింది. దానికి 8 కంటే ఎక్కువ సీట్లు రాబోతున్నాయని కూడా తెలియజేసుకుంటాను. ఇది అక్షర సత్యం. ఎవరు కూడా ఆధారపడాల్సిన